ఒకప్పుడు ముస్లిం ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు అంటే మైనారిటీ ఓట్లు, ఎస్సీ ఎస్టీ ఓట్లు బాగా ఫెచ్చింగు ఎవరికి కాంగ్రెస్ పార్టీకి. అయితే ఆ తర్వాత కాలంలో ఆ వర్గాలకు దూరం అవడమే కాంగ్రెస్ పార్టీ వరుస పతనానికి కారణం. ఇప్పుడు ఒక్కొక్కళ్ళని వాళ్ళల్లో ఒక అభద్రతాభావాన్ని సృష్టిస్తూ జరుగుతున్న కార్యకలాపాలకు సంబంధించి గోరంతలు కొండంతలు చేసి మైక్రోస్కోప్ పెట్టి చూపించి తద్వారా ఆయా వర్గాలని రెచ్చగొట్టి వాళ్ళని తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నంలో ఏదైతే ముస్లింలు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని భావరీ కట్టడం కూల్చివేత తర్వాత వాళ్ళ వైపుకి టర్న్ అయిపోయారో, ప్రాంతీయ పార్టీ లాలూ ప్రసాద్కో, ములాయం సింగ్కో ఇట్లా కన్వర్ట్ అయిపోయారు, వాళ్ళందరినీ తన వైపుకి తీసుకోవడంలో సక్సెస్ అవుతూ వస్తుంది. ఇది నెంబర్ 1. దాంతో ఇప్పుడు అదే గేమ్ కులం మతం అన్నటువంటి గేమ్ ప్రారంభించి అందులో ఈ మధ్య కాలంలో అంటే గత కొన్నేళ్ల నుండి స్థానికంగా ఉన్నటువంటి అంటే బహుజన్ సమాజ్ పార్టీ కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు సంస్థలు నిదానంగా డెవలప్ అవుతూ జై భీమ్ నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి వేళ ఆ నినాదాన్ని తన వైపుకి లాక్కునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ ప్రచార కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టబోతుందట. మహాత్మా గాంధీ వారసత్వం, బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం లక్ష్యంగా దీనికి శ్రీకారం చుడతారట. ఈ నెల 3 నుంచి అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాకుల్లో ర్యాలీలు నిర్వహిస్తారు. ఈ నెల 26 మధ్యప్రదేశ్లోని అంబేద్కర్ జన్మస్థలమైన మహూకి చేరుకుని ఈ ర్యాలీతో ఈ కార్యక్రమం ముగిపోతుంది. ముందు అది చేసేటప్పుడన్నా కొంచెం సిగ్గుతో ఒక్కసారి ఆలోచించాలేమో. దాన్ని ఏనాడు వీళ్ళు బాగు చేయలేదు. చివరికి భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చాక అక్కడ స్మారక నిర్మాణంగా అనేది అంతా జరిగింది.